పేరు సిరియను. నేను కొత్త వలసలో కొలువున్న కొత్త పొలమ్మ తల్లిని అయితే దర్శించుకోవడానికి కొత్త వలస వచ్చాను. రండి ఫ్రెండ్స్, ఈ అమ్మవారిని అయితే దర్శించుకుంటాం. ఈ అమ్మవారు ఎంతో శక్తివంత అమ్మవారు మరియు మహిమగల అమ్మవారు అని ఇక్కడ స్థానిక ప్రజలు విశ్వాసం. పూర్వము అమ్మవారు వారాలు చేశారట నాయన. వారాలు చేసి ఆ వారాల దగ్గర అమ్మవారికి ఏదమ్మా నాయుడు తెల్లావిడ ఆవిడకి చెంబు ఆ నాయుడమ్మ అక్కడ ఒగిసిందట. ఆ వారాలు చేస్తే అక్కడ వనంకాడు వదిలిస్తే ఆ వనంకాడు చెంబుకి బావికోడు వెళ్ళాడట. బావికోడు వెళ్తే ఎవరు రాను ఓనంటే నేను నాయుడు గారు పంపించారమ్మా చెంబు ఒగిసిందట నాయుడాలని అడిగాడు. అయితే ఇదిగో ఈ చెంబు విసురుతాను, ఈ చెంబు ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టానని చెప్పిందట ఆవిడ. ఆ చెంబు విసిరితే అది మా వీధులు పడ్డది అవతల ఆ మంగళ వీధిలో. అక్కడ ఇల్లు గుడి కట్టారు తల్లి పేరుని. ఆ తల్లి ఘటాలు ఇవి. ఆ తల్లి ఘటాలు ఇక్కడ ఉంచుతాము ఎప్పుడు అన్నా. ఇదిగో ఈ తల్లికి ఎక్కడ నిలిపారు. ఈ తల్లికి నిలిపినంటే ఇక్కడ పూజలు అవుతాను అవి అంతే. ఇది అమ్మవారు పాలజంగిది. పాలజంగిది. ఇది అమ్మవారి ఘటాలు. అవి ఘటాలు మొత్తం 7 ఈ ఊరికి ఘటాలు. ఒక 6 ఘటాలు, ఒక పాలజంగిది. ఈ అమ్మవారికి ఏప్రిల్ నెలలో ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఎప్పుడు పండుగ? ఏప్రిల్ నెలలో పండుగ అయితే తెస్తారు. అప్పుడైతే ఫుల్ వీడియో చేస్తాను. ఈ అమ్మవారికి మొత్తం 6 ఘటాలు ఉన్నాయి. ఒక పాలజంగిది అయితే ఉంది. ఇది పాలజంగిది ఫ్రెండ్స్. ఇవి ఘటాలు. ఏప్రిల్ నెలలోని 27, 28, 29 తారీఖుల్లో పండుగ తెస్తారు. పండుగ వీడియో అయితే ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఈ అమ్మవారికి ఏప్రిల్ నెలలోని 27, 28, 29 తారీఖుల్లో పండుగ తెస్తారు.